నమస్కారం అండి. మీరేనా చీసౌ దీప కన్న తండ్రి? మా తమ్ముడు మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి. చాలా సంతోషం. ఒక్కసారి మీరు ఇలా కిందకు వస్తారా, మాట్లాడుకుందాం. నేను కిందకి రానుగానే చేతనైతే మీరే పైకి రండి. చెప్తాం. నీ చేతిలో 50,000 రూపాయలు సంచుండుంటే నా కుక్క నీకు దారిచ్చేది. 50,000 కట్నం అడుగుతున్నారా? చిచి, నా కెపాసిటీ కట్నమే తీసుకోవాల్సి వస్తే లక్షల్లో ఉంటుంది. అంతస్తు చూసుకోకుండా నీ కూతురు నా తమ్ముడిని ప్రేమించినందుకు చిన్న ఫైన్. 50,000 ఇస్తే నా కూతుర్ని మీ తమ్ముడికి ఇచ్చి చేసుకుంటారా? మాట తప్పడం మా వంశంలో లేదు. సరేనండి, తల తాకట్టు పెట్టైనా సరే డబ్బు తీసుకొస్తాను. అదేదో తొందరగా కానివ్వండి. చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరికీ శుభలేఖలు పంపించాలి. జాయింట్ గా కానిద్దాం. అలాగేనండి, వస్తాను. అమ్మాయి అదృష్టవంతురాలే, వాడు పెళ్లి ఒప్పుకున్నారు. నా బంగారు తల్లి జీవితం ఏమైపోతుందోనని గాబరా పడిపోయాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో తను కోరుకున్న వాడినే కట్టుకుంటోంది. లగ్నాలు ఎప్పుడు పెట్టుకుందాం అన్నారండి? మన చేతిలో 50,000 పుట్టప్పుడే. 50,000 దేనికి? కట్నమే, లేకపోతే ఊరే చేసుకుంటారనుకున్నావా? వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందండి? మనం తోగలేమని చెప్పలేకపోయారా? తోగలేమని బంగారం లాంటి సంబంధం వదులుకుంటావా? తలకిందులుగా తపస్సు చేసినా సరే పెళ్లి చేయాల్సిందే. ఎక్కడి నుంచి తెస్తారండి? ఇప్పటికే ఉన్న అప్పులతో అప్పులు పడాయమని పెళ్లి చేయటం మానేస్తావా? మనకు తగిన సంబంధమే చూసుకోవచ్చు కదండి. నిజం చెప్పావమ్మా. నాన్న, నా స్నేహితుడు కిరణ్ ఉన్నాడు. చెల్లిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. పైసా కట్నం కూడా తీసుకోడు. చెల్లిని అతనికిచ్చి చేస్తే. అన్నయ్య, అవునమ్మా, నువ్వు కోరుకునే మనిషి కంటే నిన్ను కోరుకునే మనిషి సాంగత్యంలోనే జీవితం సుఖంగా ఉంటుందమ్మా. ఎవరు బాబు అతను? ఉన్నాడే మా కాలేజీలో ఒక ప్యూన్ కొడుకు. నా కూతురు ఒక ప్యూర్ కొడుకుకి పెళ్లి చేస్తావా? నా అంతస్తు ఎక్కడ, వాడంతస్తు ఎక్కడ? ప్రజాపతిరావు మేడం ఎట్లెక్కే ముందు నీకు అంతస్తు గుర్తు రాలేదా? నోర్మై, నన్నే ప్రశ్నిస్తున్నావా? నిన్ను కాదు, నీలో ఉన్న మధ్యతరగతి మానవుని ప్రశ్నిస్తున్నాను. అందుబాటులో ఉన్న పేదవాడికి దూరమై అందరం ఎక్కి కూర్చున్న పెద్దవాడిని చేరుకోవాలని నువ్వెందుకు కోరుకుంటున్నావు? ఒరే, నీ చెల్లెలు పెద్దింటి కోళ్ళైతే ఓరవలేని కుళ్ళుతో మాట్లాడుతున్నావురా నువ్వు. శబాష్, అసలు సిసలైన మధ్యతరగతి మనిషిలా ఇప్పుడు మాట్లాడావు. తలకు మించిన భారాన్ని మోసే మధ్యతరగతి మనస్తత్వం అంటే ఇదే నాన్న. ఏమిట్రా, ఇందాక నుంచి చూస్తున్నాను నీ బోర్డు ఆర్గ్యుమెంట్లు. నువ్వును 50,000 కట్నం ఇచ్చి చెల్లికి పెళ్లి జరిపించాల్సిందే. అవును, అప్పుడే మన బంధువుల్లో మనకు పలుకుబడి పెరుగుతుంది. నా కొడుకులు అనిపించుకున్నారా? రే, వీళ్ళని చూసినా బుద్ధి తెచ్చుకోరా. కట్నమే కాదురా, 5 రోజులు పెళ్లి చేసి ఊరంతా ఊరి బంతి పెడతాను రా కావాలంటే. బంతి పెట్టి ఏం సాధిస్తావు నాన్న? పెళ్ళైన 4వ రోజున ఊరి బంతిలో తిన్న ఎవరినైనా పిలిచి అడుగు, నా కూతురు పెళ్లి ఎప్పుడైంది అని. ఒక్కడికైనా గుర్తుంటుందేమో. నాయనా శివ, నువ్వు ఊరుకో. ఏమండి, వాడు చెప్తే మీకు కోపం వస్తుంది కానీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి 50,000? ఉన్న కొండరంతా అవి తీసుకొస్తానే, అది చాలకపోతే అప్పు చేసి తీసుకొస్తానే. కరెక్ట్ డాడీ. ప్రజాపతిరావు మీ దగ్గర కట్నం ఎలా తీసుకుంటాడో నేను చూస్తాను. ఓకే, ఐ విల్ ఎంక్వైరీ అండ్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ओम सुमुखाय नमः, ओम जगन्नाथाय नमः, ओम कपिलाय नमः, ओम जगन्नाथाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम फाल्गुनाय नमः, ओम गजाननाय नमः, ओम प्रसन्नाय नमः, ओम सूर्पकर्णाय नमः, ओम हेरम्बाय नमः, ओम स्कन्दपूर्वजाय नमः, श्री महागणाधिपतये नमः। नानाविधे परिमलपत्र पुष्पाक्षरान् समर्पयामि। महागणपतये नमः। समस्तोपचारपूजान् समर्पयामि।
ఓం లక్ష్మీశో భవనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగానే ఓం ధ్రువం దేవాజావరుణాత్ ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభ ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ సాధుం కరుణానిధే కరుణయామాస్తాండవం శేషజో కౌసల్యాని జగద్భసం భవబుధే జన్మస్య సాధారణే యాదే శ్రీరఘునాయకస్య జననం ధ్యేయాదిదం మంగళం తులసే సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యానే సావధాన. మాంగళ్యదేవతా పూజాంచ దర్శే మాంగళ్యదేవతాభ్యోన్మహం ఆవాహయాం సమస్తోపచారపూజాన్ సమర్పయామి. అయా మాంగళ్యధారం చేయండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవశరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కుటుంబయ్య నీకు శుభవార్తరా. ఏమిట్రా నీ కూతురు పెళ్ళవనే కుదిరిందా? నాకు కాదురా శుభవార్త, నీకే. ఏమిట్రా నాకు ప్రమోషనా? కాదురా ఇంక్రిమెంటా? కాదురా, నువ్వు రిటైర్ అయిపోతున్నావురా. ఎందుకండి దిగులు పడతారు? పుట్టిన మనిషి పోక తప్పదు, ఉద్యోగి రిటైర్ అవ్వక తప్పదు. నిజమే జానకి, చనిపోయిన మనిషికి తను పోతే ఏడ్చేవాళ్ళ బాధ తెలియదు. రిటైర్ అయిన వాడు ఆ బాధ ఏమిటో ప్రత్యక్షంగా చూస్తాడు. మనకేమిటండి, రత్నాల్లాంటి పిల్లలున్నారు మనకి. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినే వయసు మీది. జానకి, నాకొచ్చిన గ్రాట్యుటీ డబ్బుతో బలరామయ్యకు కొంతైనా తీరిస్తే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు. అవునండి, ఉన్నంతలో ఇచ్చేస్తేనే మర్యాదగా ఉంటుంది. అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. రాజీ ఇంటికి వెళ్ళలేదట, మీతో ఏమైనా చెప్పిందా? లేదే, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోయింది. ఏదో అవసరం ఉందని 100 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకుని వెళ్ళింది. అయ్యో, దీనిలో కొంచెం రెవల్యూషనరీ స్వభావం ఉన్నట్టుంది. తీసుకెళ్లి మన కాంతమ్మ కంపెనీలో దోచాయి.